హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసిని రెడ్డి కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఉగాదికి స్పెషల్గా చేసుకునే బొబ్బట్లను చాలా సింపుల్గా అదేవిధంగా మెత్తగా ఉండేటట్టు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. వీటిని ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైనా సరే లేదంటే సరిగా చేయడం రాని వాళ్ళైనా సరే ఈ వీడియో చూసారంటే పర్ఫెక్ట్గా చేసేస్తారు. ఎక్కడ కూడా మిస్ చేయకుండా చూడండి వీడియోను. పర్ఫెక్ట్ బొబ్బట్లు మీ ఇంట్లో అయితే చేసుకోవచ్చు. మరి బొబ్బట్లను చేయడం స్టార్ట్ చేద్దామా? ఇక్కడ నేను 1/2 కేజీ శనగపప్పు తీసుకుంటున్నాను. నాకు ఇక్కడ శనగపప్పు 2 కప్పులు అయింది. కాబట్టి మీరు కూడా వెయిట్ చొప్పున కాకుండా మామూలుగా కొలవాలి అనుకుంటే ఏదైనా ఒక కప్పు తీసుకొని దాంతోని కొలవండి. ఎందుకంటే దాని ప్రకారమే మళ్ళీ బెల్లం కూడా వేసుకోవచ్చు. కాబట్టి పప్పును వేసేటప్పుడు అంటే నానబెట్టేటప్పుడు కొలవండి. కొలిసి ఇలా మంచిగా కడిగేసి అరగంట నుండి గంట వరకు టైం ఉంటే మీ అడ్జస్ట్ని బట్టి నానబెట్టండి. పప్పు నానబెడితే తొందరగా ఉడుకుతుంది కాబట్టి ఇట్లా నానబెట్టేయాలి. తర్వాత 1½ కప్పు మైదా పిండి తీసుకుంటున్నాను. మైదా పిండికి బదులుగా గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు. ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో మైదా పిండి కూడా తీసుకొని ఇట్లా జల్లెడ పట్టేసుకోవాలి. తర్వాత దీంట్లోకి 1/2 కప్పు వరకు వేడి చేసి చల్లగా చేసిన నెయ్యి వేసుకోవాలి. నెయ్యికి బదులుగా నూనె కూడా వేసుకోవచ్చు. ఇట్లా నెయ్యి ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది దీంట్లోకి. ఇదంతా కూడా పిండికి పట్టేటట్టు మంచిగా కలపాలి. ఇట్లా పిండికి నెయ్యి కలపడం వల్ల మనం కలిపేటప్పుడు పిండి చాలా సాఫ్ట్గా అవుతుంది. పని కూడా ఈజీగా అవుతుంది. కాబట్టి ఇట్లా కలిపిన తర్వాత చూడండి, మనం ఉండ చేస్తే ఇట్లా ఉండ కట్టాలి. తర్వాత దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ వేసేసుకుంటూ పిండి ముద్దలాగా చేసుకోవాలి. మామూలుగా మనం చపాతీకి ఎలాగైతే ముద్దలాగా చేస్తామో ఆ విధంగా ఉండేటట్టు చేసుకోవాలి. ఇది కొంచెం మెత్తగా ఉండాలి. చపాతీ పిండి కంటే ఇంకొంచెం మెత్తగా ఉండేటట్టు కలుపుకోండి. చూడండి, ఈ రకంగా ఉండేటట్టయితే కలుపుకొని రెడీ ఉంచుకోవాలి. ఇలా మంచిగా కలిపిన తర్వాత దీనిపైన బౌల్ కానీ లేదంటే ప్లేట్ కానీ పెట్టేసి పక్కన పెట్టేయాలి. పిండి ఎక్కువ నానితే మంచిగా ఉంటుంది కాబట్టి పప్పు నానేంత వరకు ఇది కూడా నానబెట్టేద్దాము. తర్వాత రైస్ కుక్కర్ తీసుకొని నానబెట్టేసిన పప్పును దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. విజిల్ కుక్కర్లో కాకుండా మామూలుగా బయట బౌల్లో వండితే కనుక ఇంకొక కప్పు ఎక్కువ వాటర్ వేసుకోవాలి. ఈ పప్పు 1 అవర్ వరకు నానబెట్టాను కాబట్టి 3 కప్పుల వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. కుక్కర్ పైన విజిల్ పెట్టేసి 5 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మామూలు గిన్నెలో ఉడకబెడితే కనుక 20 to 25 మినిట్స్ వరకు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. ఈ పప్పు ఉడికే వరకు బెల్లం కరిగించుకోవాలి. కాబట్టి ఏ కప్పుతో పప్పు తీసుకున్నామో అదే కప్పుతో సమానంగా 2 కప్పుల బెల్లం తీసుకోవాలి. వెయిట్ ప్రకారం చెప్పాలి అంటే 1/2 కేజీ పప్పు తీసుకున్నాం కాబట్టి 1/2 కేజీ బెల్లం కూడా తీసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేసేసి ఇది మంచిగా కరగబెట్టాలి. బాగా వాటర్ వేయద్దు, మళ్ళీ పల్చగా అయిపోతుంది. కాబట్టి 2 టేబుల్ స్పూన్ల వరకే వాటర్ వేసేసి ఇట్లా కరగబెట్టిన తర్వాత ఫిల్టర్ చేసుకోవాలి. ఎందుకంటే బెల్లంలో ఇసుక ఉంటుంది కాబట్టి కంపల్సరీగా కరగబెట్టి ఇట్లా ఫిల్టర్ చేసుకొని రెడీ ఉంచుకోవాలి. చూడండి, ఇసుక చివరికి ఎట్లా కనిపిస్తుందో కంపల్సరిగా బెల్లం అయితే ఫిల్టర్ చేయాలి. చిన్న చిన్న ఉండల్లాగా మట్టి వస్తుంది కాబట్టి అది కరిగిన తర్వాత ఇసుకలాగా అవుతుంది. చూడండి, ఈ రకంగా నల్ల నల్లగా ఇసుక లాంటిది వస్తుంది కాబట్టి ఫిల్టర్ చేసేసి రెడీ ఉంచుకోవాలి. ఈ టైం లోపల పప్పు కూడా ఉడికింది కాబట్టి చూడండి, పప్పు అయితే ఇట్లా అని చూడాలి. పప్పు మెత్తగా ఉడికింది. ఒకవేళ ఇంకా ఉడకనట్టుగా అనిపిస్తే ఇంకొక విజిల్ లేదంటే 2 విజిల్స్ మళ్ళీ పెట్టి ఉడికించుకోండి. కానీ పప్పు మాత్రం మెత్తగా ఉడికించుకోవాలి. తర్వాత దాదాపుగా పప్పులో వాటర్ ఏం మిగలవు, కానీ పప్పు కొంచెం వాటర్ పీల్చుకొని ఉంటుంది కాబట్టి అది కూడా ఇట్లా వడిసిపోయేటట్టు ఏదైనా జలిగిన్నెలో పప్పు వేసేసి ఒక 5 నిమిషాలు ఇట్లా పక్కన పెట్టేయాలి. నీళ్ళు మంచిగా వడిసిపోతేనే మనకు పూర్ణం చేసేటప్పుడు అంటే భక్ష్యాల పిండి చేసేటప్పుడు పల్చగా రాకుండా గట్టిగా వస్తుంది. మనకు భక్ష్యాలు చేసుకోవడం కూడా చాలా ఈజీ అయిపోతుంది.
తర్వాత పప్పును ఇట్లా గిన్నెలో వేసి పప్పు రుద్దేదాంతో మెత్తగా చేసుకోవాలి, లేదంటే మిక్సీ అయినా పట్టుకోవచ్చు. పప్పుని ఇట్లా మెత్తగా చేసిన తర్వాత ముందుగా కరగబెట్టి ఉంచిన బెల్లంలోకి ఈ పప్పు మొత్తం వేసేసుకోవాలి. అయితే బెల్లంలో ఇసుక లాంటిది ఏమీ ఉండదనుకున్నప్పుడు ఈ పప్పులో బెల్లం వేసి అయినా కూడా మిక్సీ పట్టేసుకొని వేడి చేసుకోవచ్చు. కాకపోతే బెల్లంలో కొంచెం ఇసుక లాంటిది వస్తుందని నేనైతే ఇట్లా చేశాను. ఇప్పుడు ఈ పప్పు గిన్నెను స్టవ్ పైన పెట్టేసి స్టవ్ను సిమ్లో ఉంచుకోవాలి. తర్వాత ఇట్లా కలుపుతూ 10 నుండి 15 నిమిషాల వరకు ఇట్లా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. ఈ పప్పు కొంచెం చిక్కబడాలి, అంటే దగ్గరికి రావాలి, అప్పుడే ఉండ చేయడానికి ఈజీ అవుతుంది. కాబట్టి ఇట్లా కలుపుకుంటూ చేసుకోవాలి. స్టవ్ మాత్రం హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టకండి, సిమ్లో ఉంచేసి చేసుకుంటే చూడండి ఈ రకంగా గట్టి పడుతుంది పిండి అంతా కూడా. పప్పు ఉడకబెట్టిన తర్వాత నీళ్ళు అస్సలే లేకపోతే తొందరగా గట్టిపడుతుంది. అదే వాటర్ ఎక్కువ ఉన్నాయనుకోండి ఇక్కడ పల్చగా అయిపోయి చేయడానికి టైం చాలా పడుతుంది. కాబట్టి పప్పులో ఎట్టి పరిస్థితిలో కూడా ఉడికిన తర్వాత నీళ్లు లేకుండా చూసుకోవాలి. కావాలంటే ఇట్లా కొంచెం పిండి చేతిలోకి తీసుకొని ఇట్లా ఉండలాగా చేస్తే మంచిగా ఉండలాగా వచ్చిందంటే మనకు భక్ష్యాలు చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఏ రకంగా ఉండేంత వరకు ఉడకబెట్టుకొని దీన్ని చల్లగా చేసి రెడీ ఉంచుకోవాలి భక్ష్యాలు చేయడానికి. ఇప్పుడు ముందుగా నానబెట్టిన మైదా పిండి తీసుకొని మళ్ళీ కొంచెం సేపు ఇట్లా మంచిగా కలపాలి. మంచిగా కలిపితేనే పిండి సాఫ్ట్ అవుతుంది. కాబట్టి ఇట్లా 2-3 నిమిషాలైనా పిండిని మంచిగా కలుపుకోవాలి. మనం పిండిని ఎంత మంచిగా కలుపుకుంటే అంత సాఫ్ట్గా వస్తాయి భక్ష్యాలు కూడా. ఇలా పిండి కలిపిన తర్వాత మామూలుగా పూరి సైజ్ కంటే ఇంకా కొంచెం చిన్న సైజులోనే పిండి తీసుకొని ఇట్లా ఉండలాగా చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మాత్రం ముందుగా చేసి పెట్టుకుంటే మనకు భక్ష్యాలు చేసేటప్పుడు పని ఈజీ అవుతుందని చెప్తున్నాను. ఇట్లా కొన్ని ఉండలు చేసిన తర్వాత ఇవి ఎండిపోకుండా ఒక బౌల్ కానీ ప్లేట్ కానీ కప్పేయాలి. తర్వాత చపాతీ చేసే కోల పైన ఒక కవర్ లాంటిది వేసేసి దానిపైన ఆయిల్ రాసేసి ఈ చిన్న చిన్న ఉండలను చిన్నగా చేసుకోవాలి. పూరి అంత పెద్దగా కాకుండా మామూలు సైజులో ఇట్లా లైట్గా చేసుకొని రెడీ ఉంచుకోవాలి. అయితే భక్ష్యాలు ఇద్దరం ఉంటే పర్వాలేదు, ఒక్కరు చేసుకున్నప్పుడు మాత్రం ఇట్లా మనం ముందుగా ఇవి ప్రిపేర్ చేసుకుంటే చేసేటప్పుడు ఈజీ అవుతుంది. ఎందుకంటే భక్ష్యాలు చేసిన తర్వాతనే వెంటనే కాలవాలి కాబట్టి ఈ ప్రాసెస్ అంతా కొంచెం లేట్ అవుతుంది. కాబట్టి ఇట్లా ముందుగా చేసి రెడీ ఉంచుకుంటే భక్ష్యాలు చేసేటప్పుడు ఈజీ అవుతుంది. ఇప్పుడు కవర్కి ఆయిల్ అప్లై చేసి ఈ పూరీలోకి ముందుగా ప్రిపేర్ చేసిన పప్పు పూర్ణాన్ని లడ్డూలాగా చేసేసి ఈ చుట్టూ కొనలన్నీ కూడా కొంచెం పల్చగా చేసుకోవాలి. ఎందుకంటే చుట్టూ ఒకే దగ్గరికి వస్తుంది కాబట్టి కొంచెం పల్చగా చేసేసుకొని ఇదంతా కూడా పిండి ముద్దను మొత్తం కప్పేటట్టు ఇట్లా అనేసుకోవాలి. పప్పు పూర్ణము ఎక్కడ కూడా బయటకు రాకుండా మైదా పిండితో ఆల్మోస్ట్ కవర్ చేసేయాలి ఇలా. తర్వాత ఇట్లా చపాతీ ముద్దలాగా చేసేసుకొని కవర్ పైన పెట్టేసి అప్పలాగా చేసేసుకోవాలి. ఇప్పుడు మాత్రం మైదా పిండి సాఫ్ట్గా ఉండి పూర్ణం గట్టిగా ఉంటేనే ఈ భక్ష్యాలు చేయడానికి ఈజీ అవుతుంది. కొంచెం ఎక్కడ మిస్ అయినా కూడా భక్ష్యాలు సరిగా రావు. పిండి పల్చగా ఉందనుకోండి పూర్ణం మొత్తం కూడా బయటకు వచ్చేస్తుంది, సరిగా రాదు. అలాగే మైదా పిండి కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. చూడండి ఈ రకంగా ఉండేటట్టు. ఈ బొబ్బట్లు చేసే పని ఇంకా ఈజీగా కావాలనుకుంటే కింద ఏ కవర్ అయితే వేసామో అదే కవర్ లాంటిది ఇంకొక కవర్ కూడా కట్ చేసుకొని దానికి కూడా ఇట్లా నూనె రాసేసి పిండి ముద్ద పైన ఈ కవర్ వేసేసి చపాతీ చేసే కర్రతోనే ఇట్లా చపాతీలాగా కూడా చేసుకోవచ్చు. దీంతో ఇంకా ఈజీ అవుతుంది. అలాగే మైదా పిండి పూర్ణం అంతా కూడా సమానంగా వస్తుంది. ఇట్లా చేయడం వల్ల పల్చగా కూడా వస్తుంది కాబట్టి ఇట్లా కూడా చేసేసుకోవచ్చు. దీన్ని కవర్ని ఇట్లా చుట్టూ రౌండ్గా అనుకుంటూ వీలైనంత పల్చగా చేసేసుకోవచ్చు. ఇట్లా అయితే చాలా బాగుంటాయి భక్ష్యాలు. మామూలుగా భక్ష్యాలు ఎంత పల్చగా ఉంటే అంత బాగా అనిపిస్తాయి. అదేవిధంగా మైదా పిండి కూడా సమానంగా వస్తుంది చూడండి. మరీ సన్నగా చేసుకోవాలన్నా కూడా భక్ష్యాలు ఇలా చేసేసుకోవచ్చు. తర్వాత స్టవ్ పైన చపాతీ ప్యాన్ పెట్టేసి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ వేసేసి చేసి రెడీ ఉంచిన బొబ్బట్టు దీనిపైన వేసేసుకొని
ఇంకొక సైడ్ అంటే ఈ సైడ్ కూడా నూనె రాసేసుకోవాలి, లేదంటే నెయ్యి కూడా రాసేసుకోవాలి. ఈ బొబ్బట్టుకు మాత్రం నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది, ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటాయి. ఇట్లా నెయ్యి రాసిన తర్వాత దీన్ని ఇంకొక సైడ్కు తిప్పేయాలి. ఇలా కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ 2 సార్లు అటు ఇటు తిప్పుతూ మంచిగా కాల్చుకుంటే సరిపోతుంది. ఇంట్లో అయితే బొబ్బట్లు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మనకి ఇక్కడ బొబ్బట్టు పొంగాలి అంటే కొంచెం మైదా పిండి లేదంటే చపాతీ పిండిని ఎక్కువ పెడితే మాత్రం పూరిలాగా పొంగుతాయి బొబ్బట్టు కూడా. ఎంతేనండి, సింపుల్గా చాలా మెత్తగా బొబ్బట్లు చేయాలంటే ఈ సింపుల్ ప్రాసెస్తో చేసేసుకోవచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. మరి ఈ వీడియో చూసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ ఏంటో అయితే కంపల్సరీగా ఇవ్వండి కామెంట్ బాక్స్లో. అదేవిధంగా మరిన్ని మంచి రెసిపీస్ కోసం హాసిని రెడ్డి కిచెన్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ.